అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనం అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి ఒక జియో విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. ఆ జియోలో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి ఈ లోపం వల్ల ఈ దుష్ప్రచారం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏది వాస్తవం ఏది తప్పు, ఆ జియోలో ఏముంది, దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనే దానికి సంబంధించి మనం వీడియోలో వివరంగా చూద్దాం. మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి సర్వీస్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి సమాచారం కూడా మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. జనరల్ టాపిక్ సంబంధించి ఇదే విధంగా ఎటువంటి ఛానల్ మన వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. తల్లికి వందనం ఎందరికీ, దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. పూర్తి స్థాయిలో మీకు క్లారిటీ ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జియో నెంబర్ 29 అయితే మనకి దీనికంటే ఒక నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే గత ప్రభుత్వం ఈ సూపర్ 6లో ప్రతి బిడ్డ తల్లికి వందనం అనే పథకం కింద ప్రతి బిడ్డ ఆ తల్లికి ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బడికి వెళితే వాళ్ళు 1 నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ ఏ పాఠశాలలో చదివినా సరే బడికి వెళ్ళిన అందరికి కూడా తలా 15,000 చొప్పున తల్లి అకౌంట్లో వేయడం జరుగుతుంది అని మనకి ఆ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అయితే అదే నేపథ్యంలో దానికి సంబంధించి ఒక మొదటి చర్యగా జియో నెంబర్ 29ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. 9/7/2024న ఈ జియోని ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ జియో దేనికి సంబంధించి అంటే మనకి అక్కడ హెడ్డింగ్లో సబ్జెక్ట్ కానీ గమనించినట్లయితే ఇది యాక్ట్ 7 ఆఫ్ ఆధార్ యాక్ట్ 2016 సంబంధించి సెక్షన్ 7లో చెప్పినట్లుగా ఈ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఆధారు మనకి ఈకేవైసీ అవన్నీ కూడా చేయించుకొని మన పేరు మీద ఆధారు కరెక్ట్గా ఉంది అని తెలియడం కోసం ఈ జియోని విడుదల చేయడం జరిగింది. ఈ జియోలో 2 అంశాలు మెన్షన్ చేశారు. తల్లికి వందనం, స్టూడెంట్ కిట్. ఇక్కడ స్టూడెంట్ కిట్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకే ఇస్తున్నారు. గతంలో కూడా అలాగే ఇస్తారు. దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక పాయింట్. దీంట్లో ఏమి ఎటువంటి మనకైతే ఇక్కడ విభేదాలు రాలేదు. కానీ ఇక్కడ విభేదం వచ్చిందల్లా తల్లికి వందనం ప్రోగ్రాము అమ్మ అకౌంట్లో 15,000 వేస్తారు అని చెప్పి ఒక పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేస్తే దాన్ని పట్టుకొని 15,000 ఓన్లీ కేవలం ఒకరికి మాత్రమే వేస్తారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. కొన్ని వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది. ఒకసారి మనం అక్కడ ఉన్నటువంటి ఆ పాయింట్, ఈ వివాదానికి కారణం ఏంటి, ఆ పాయింట్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈచ్ మదర్ 15,000 టు ఈచ్ మదర్, ప్రతి అమ్మకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. సెండింగ్ దే చిల్డ్రన్ టు ద స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ 1 to 12th క్లాస్, 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ పిల్లల్ని ఏ మదర్ అయితే పంపిస్తుందో వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్లు వాళ్ళ అమ్మ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పిల్లలు ఉంటే ఆ 3 పిల్లలకి 3 అకౌంట్లో వేయరు కదా. కేవలం తల్లికి వందనం, తల్లికి అసిస్టెన్స్గా అంటే తల్లికి ఉపయోగపడుతుంది పిల్లల్ని చదివించుకోవడానికి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి పథకం కాబట్టి ఈ తల్లి అకౌంట్లో తలా 15,000 వేయడం జరుగుతుంది. ప్రతి తల్లి కూడా 15,000. ఎవరికి? సెండింగ్ ద చిల్డ్రన్. ఇక్కడ మనకి చైల్డ్ అంటే పిల్లవాడు, చిల్డ్రన్ అంటే పిల్లలు. అంటే ఇక్కడ ఒకరుంటే చైల్డ్ అంటాం, సింగులర్ ఫ్లోరల్. ఇక్కడ మనకి చిల్డ్రన్ అనే పదం వాడడం జరిగింది. చిల్డ్రన్ ఎవరు ఏ మదర్ అయితే వాళ్ళ పిల్లల్ని బడికి పంపిస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలందరికీ సంబంధించినటువంటి అమౌంట్లు ఒక్కొక్కటికి సంబంధించి 15,000 వేస్తారనేది దాని ఉద్దేశం. అయితే అక్కడ ఏమన్నా స్పెల్లింగ్స్ ఏమైనా కొద్దిగా లైను ఆ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఏమైనా కొద్దిగా సవరణ ఉండొచ్చు. కానీ దీని మెయిన్ ఉద్దేశం వచ్చేసి జస్ట్ వరకు 15,000 మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ దీనికి వచ్చేసి ఎవరైతే పిల్లల్ని బడికి పంపిస్తున్నారో వారికి సంబంధించి 15,000 వేస్తామని చెప్పింది. చిల్డ్రన్ అని చెప్పారు కాబట్టి పిల్లలందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ 15,000 అయితే ఇంకొకటి, ఇది మొత్తం మీద ఈ జియో యొక్క సారాంశం మనకి సబ్జెక్ట్ ఏదైనా ఒక జియో రిలీజ్ అయితే ఆ జియో యొక్క సమాచారం, ఆ జియోలో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని మనకి పైన ఒక 2-3 లైన్స్లో దాని యొక్క సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ గమనించినట్టయితే ఇది ఇక్కడ 2 మెన్షన్ చేశారు. తల్లికి వందనం సంబంధించి, స్టూడెంట్ కిట్ సంబంధించి ఆధార్ రూల్ ప్రకారం 17 ఆఫ్ ఆధార్ యాక్ట్ 2016లో సెక్షన్ 7 ప్రకారము కేంద్ర ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఆ ఆధార్ని మీరు సెట్ చేసుకోవాలి, అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి అనే నేపథ్యంలో ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మాత్రం గవర్నమెంట్ స్కూల్ మెన్షన్ చేశారు. ఈ తల్లికి వందనం 15,000,
చిల్డ్రన్స్ పిల్లలందరికీ ఇస్తారన్నట్లుగా మెన్షన్ చేశారు. ఇది అర్థం చేసుకోవడంలో ఇది అలా జరిగింది ఖచ్చితంగా. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ కార్యదర్శి ద్వారా ఒక పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేశారు. 12/7/2024 నిన్న సాయంత్రం మనకి పత్రికా ప్రకటన అనేది ఒకటి రావడం జరిగింది. దాంట్లో యొక్క ముఖ్య పాయింట్గా ఏం మెన్షన్ చేశారంటే, ఇది జియో నెంబర్ 29 అనేది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం కోసం ఈ ఆధార్ నిబంధనలు, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధార్ నిబంధనలకు అనుగుణంగా ఈ చర్య తీసుకోవడం కోసం మాత్రమే ఈ జీవో విడుదల చేశాము. కానీ తల్లికి వందనం సంబంధించి మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు అని స్పష్టంగా నిన్న పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈరోజు అన్ని పత్రికలు కూడా వచ్చి ఉంటుంది విద్యాశాఖ కార్యదర్శి గారు. కాబట్టి ఇది తప్పుడు ప్రచారం అని పత్రికా ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఒక మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మనం ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో, ప్రచారంలో ఏదైతే చెప్పామో, అదేవిధంగా తల్లికి వందనం అనే దానికి సంబంధించి ప్రతి తల్లికి 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందరికీ కూడా తల్లి అకౌంట్లో వేస్తాము అని చెప్పి నిమ్మల రామానాయుడు గారు, మన మంత్రి గారు, మనకి 13/7/2024 తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ పత్రికా ప్రకటనని అలాగే ఈ మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ తల్లికి వందనం అనే దానికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు ఇంకా రాలేదు. కాబట్టి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు కాబట్టి అది ఎవరికి ఇస్తారు, ఎవరు ఎంతమందికి ఇస్తారు అనేది అది దుష్ప్రచారం మాత్రమే. ఒకరికి ఇస్తారా, ఎక్కువ మందికి ఇస్తారనేది మంత్రి గారు మరి అందరికి ఇస్తామని చెప్పాం కాబట్టి ఇక్కడ జీవోలో కూడా దాదాపుగా అందరికి ఇస్తారనే మెన్షన్ చేయడం జరిగింది. అది అండర్స్టాండ్ చేసుకోవడంలో కొద్దిగా పొరపాటు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ తల్లికి వందనానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఇంతవరకు పూర్తి స్థాయిలో రాలేదు. మనకి ఈ వారంలో లేదా వచ్చే వారంలో ఈ తల్లికి వందనం సంబంధించి పూర్తిగా మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. ఆ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత అది ఎవరికి వర్తిస్తుంది, ప్రభుత్వమా, ప్రైవేటా, ఒక పిల్లవాడికి వస్తుందా, ఎక్కువ మంది పిల్లలకు వస్తుందా అనే సమాచారం అందులో వివరంగా మార్గదర్శకాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి నిబంధనలు ఉంటాయనేది కూడా మనకు మార్గదర్శకాలు ఇస్తారు. కానీ ప్రస్తుతానికైతే కేవలం ఈ ఆధార్ ఈకేవైసీలు ఏవైనా పెండింగ్లో ఉంటే, ఆధార్లో మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే, అంటే మనకి రిజిస్టర్లో ఆధార్ నెంబర్ ఒక విధంగా, అక్కడ ఒక విధంగా, ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఒక విధంగా, ఈ మదర్ నేమ్లో ఏవైనా చేంజెస్ ఉన్నా, ఇటువంటి ఏమైనా ఉంటే చేసుకోవడానికి మాత్రం మనకి సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ తల్లికి వందనం సంబంధించి మార్గదర్శకాలు ఇంకా రాలేదు. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఈ విధంగా మన ఛానల్లో మనకి ఈ ఛానల్లో అందరికీ ఉపయోగపడేటువంటి జనరల్ టాపిక్స్ కూడా ఈ విధంగా విశ్లేషణ చేస్తూ దానికి సంబంధించినటువంటి జీవోలు ఉదాహరణ తీసుకొని వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా జీవోను కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఆ జీవోలో ఉన్నటువంటి సారాంశాన్ని మెన్షన్ చేస్తూ దానిలో ఉన్న లోటుపాట్లను కూడా వివరిస్తూ ఈ విధంగా వీడియోలు చేయడం జరుగుతుంది. ఇలాంటి జనరల్గా అందరికీ ఉపయోగపడే వీడియోలు కూడా, పథకాలకు సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది. జనరల్గా అందరికీ ఉపయోగపడే ఛానల్ మన ఛానల్ ఉంటుంది. దీనికి ఇలాంటి సమాచారం మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.